రైట్ హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 4 ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. एक मिनट एक मिनट భవనంలో 6 ఉన్నట్లు స్థానికులైతే చెప్తున్నారు. షాప్ ఓనర్, డ్రైవర్, ఓ వర్కర్ తో పాటు వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలైతే చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. हमारे ऑफिस की गली में से फिरते हुए మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చాకే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే చూసుకుంటే గనక హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాంపల్లి చిరాగ్ గల్లీ లైన్ లో ఉన్నటువంటి బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగిన క్షణాల్లో దట్టమైన పొగలతో భవనం మొత్తం అంతటా వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో భవనంలో ఉన్న వారందరూ తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలోన భవనంలో 2 చిన్నారులతో సహా మొత్తం 6 వ్యక్తులు ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుండి మంటలు మరియు పొగలు విపరీతంగా రావడం చేత వారు బయటికి రావడం సాధ్యపడక పై అంతస్తుల్లోనే చిక్కుకుపోయారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. పొగ కారణంగా లోపల గాలి పీల్చుకోవడం కష్టతరంగా మారడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారిందంటూ కూడా ఆ స్థానికులు గమనించి వెంటనే ఫైర్ శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే అయితే 4 ఫైర్ ఇంజన్లతో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లడం సవాల్గా మారిన నేపథ్యంలో సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ప్రారంభించారు. మరి 4 ఫైర్ ఇంజన్ల మొత్తం అక్కడ సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. ఇప్పుడు టోటల్ గా 8 ఫైర్ ఇంజన్లతోని అక్కడ మంటలను అదుపు చేసేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే పై అంతస్తులో చిక్కుకున్న వారి కోసం క్రేన్ల సాయంతో వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సమన్వయంతో సహాయక సహకార చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే నాంపల్లి వంటి పాత నగరాల ప్రాంతాలలో వాణిజ్య సముదాయాలు, ఫర్నిచర్ షాపులు, నివాస గృహాల మధ్య ఉండడం చేత ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వేగంగా చర్యలను కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ఫర్నిచర్ షాప్ లో ఉండే ఆ చెక్క సామాగ్రి, వెర్నిష్లు, అయితే దహన పదార్థాలు కూడా అక్కడ ఉండడం వలన అయితే చెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఫర్నిచర్ కాబట్టి అక్కడ ఫర్నిచర్ తో పాటు కొంత వెల్వెట్ వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి అగ్ని ఇంకా ఎక్కువగా ప్రమాదంకు గురవుతుందంటూ కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ఫైర్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల నిజమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఘటన స్థలంలో ఆస్తి నష్టం భారీగా ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా అయితే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. సహాయక చర్యల పైన అధికారులతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా చేయాలంటూ కూడా ఆదేశించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆ భవన భద్రతా తనిఖీలు కూడా నిర్వహిస్తారు. ఆ బాధ్యులపైన చర్యలు కూడా తప్పకుండా తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. బాధితులను సురక్షితంగా బయటికి తీసుకురావడమే ప్రథమ లక్ష్యంగా సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. ఆ వీరితో పాటు స్థానికులు కూడా అక్కడ అందరూ కూడా స్థానికులు కూడా హెల్ప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటివి నాంపల్లి ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబంలో 5 మంది మృత్యువాత పడ్డారు. భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అదేవిధంగా చార్మినార్ ప్రాంతంలో కూడా
ఒకే కుటుంబంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులను కూడా చూశాం. కాబట్టి హైదరాబాద్ లో వాణిజ్య వ్యాపార సంస్థలు ఇరుకుగా ఉండే ప్రాంతాలు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఫైర్ ఇంజన్లు గానీ అంబులెన్స్లు గానీ అక్కడ ఆ పోలేని స్థితిలో ఉండడం ప్రమాద తీవ్రత కూడా పెరుగుతుంది అంటూ కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. బేగం బజార్ లాంటి ప్రాంతాలలో కూడా ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే అన్ని షాపులు ఒకదానికి ఒకటి ఆనుకునే ఉంటాయి కాబట్టి భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అయితే అగ్నిమాపక చర్యలపైన అధికారులు ఎప్పటికప్పుడు వ్యాపార సంస్థలను పర్యవేక్షిస్తుండాలి అంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి వాదన కూడా వస్తుంది. అగ్నిమాపక పరికరాలైనటువంటి సిలిండర్లు కానీ ఇసుక కానీ నిల్వ ఉంచుకోవాలంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమం లోపల ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాతనే అధికారులు మొత్తం తొలగా కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ప్రమాదాలు జరగకన్నా ముందు కూడా చర్యలు చేపట్టాలి అంటూ కూడా స్థానికుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ అయితే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఆ ఫర్నిచర్ సెల్లర్ లో ఉన్నట్టుగా కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇద్దరు చిన్నారులు అఖిల్, ప్రణీత్ అనే ఇద్దరు చిన్నారులు కూడా ఆ సెల్లార్ లో ఉన్నట్టుగా కూడా ఆ సమాచారం అయితే వచ్చింది. పోలీసులు అయితే ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం కూడా ఇప్పుడు ఆ పిల్లల్ని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం నలుగురు పెద్ద యువకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నలుగురు పై అంతస్తులో ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు అయితే సెల్లార్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సెల్లార్ లో కూడా భారీగా మొత్తం టోటల్ గా ఈ ఫర్నిచర్ వస్తువులు ఉన్న కారణంగా ఇక్కడ సహాయ చర్యలకు కూడా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా తెలుస్తుంది. 8 ఫైర్ ఇంజన్లతో మొత్తం తొలగా అదుపులోకి తెచ్చేందుకు చూస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల ఈ యొక్క మంటలు మొత్తం పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి వస్తాయంటున్నారు. అక్కడ ఆ రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మొత్తం తొలగా కూడా ఆ నివారణ అగ్నిమాపక నివారణ చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా స్థానికుల గురించి కూడా కొంత సమాచారం వస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.